నీతో నేను మాట్లాడాలని నేను తెలియదు. ఇప్పుడు 5 దినాలా? పదం తినేసి వస్తుంది అందుకే తో ఎక్కడ ఎట్లా పని చెప్పేది. మా కల్లోలు చేతులు కల్లోలు కూడా రాలే ఎవడనో తీసుకొచ్చి పోవచ్చు పోయి ఇంకెప్పుడు రాపట్లేదు చుట్టుపక్కల రమ్మని. దగ్గరుంటే పిల్లలు ఎట్లానా వాళ్ళకే తెలుసుకొని రావాలి. ఇప్పుడు పోవాలి కదా మంది కదా అనేది ఉండాలా. ఇంటికి వస్తేనే లేకపోతే పొచ్చెక్కించి చేసింది ముందు పోయి తినేది చేసింది. వాళ్ళు రానప్పుడు పోయి రాప నేను ఫ్యాన్ రెగ్యులేటర్ ఏమైనా ఉందా నీతావా? చిన్నదా పెద్ద ఇట్లా ఉండే చిన్నవే కదా పెద్దదా? చిన్నదా ఇంతలా ఉంటుంది. అదే చిన్నది కాదు పెద్దదా ఇంట్లో ఎందుకంటే అది ఇంతలా తరకాయకి అది చిన్న గుట్టలు అట్లా వేస్తారు. లేదంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పాతకాలం ఉండే అట్లా పెద్ద పెద్ద ఫ్యాన్లో ఇప్పుడు కూడా పైపాడంలో కూడా పెరిగి పారేసినారు. అంతా పాతవి ఇంత రావుంది తరకాయలు ఇంత పొడవు రేకులు. దాని పేరేమో ఉంది దీనికి దాని సింబల్ డబుల్ బేరింగ్ అట్లా ఉండేవి. ఇంకా పెద్ద పెద్ద మిషన్లు మాకు ఇప్పుడు ఇట్లా కొల వేసుకున్నాం మా బీట్లో మా పెద్ద భాగంలో. ఆ టీ సీట్లు వచ్చి మా సుబ్బు నుంచి టీ సీట్లు వస్తుంది కదా దాన్ని ఇప్పుడు వాడు ఇల్లు కట్టినాడు కదా చొక్కతను మనం సొంతగా వాడు వాని పెండ్లాము వాళ్ళు వదిన వాని బిడ్డలు అంతా తేలి తెచ్చుకోమని నీళ్ళు కూడా వద్దు తెచ్చేయండా తెచ్చుకోండా మేమంతా ఇమ్మడిస్తాము. ఇమ్మడిచ్చిన్నారు ఇంకా ఏమో గోడ కడతారంట ఇట్లిట్లు గోడ కడతారంట. అంటే ఇప్పుడు కట్టిన ఇట్లిట్లు గోడలు కట్టే ఇల్లు కట్టాడు ఎవడన్నా కడతారంటే ఏదేదో మారంటే పోయే కట్టాలంటే పొయ్యేకో బొలికేకో పెరికేసామంటే ఇంక పెరికేస్తాము. మళ్ళీ ఏమి సమయం తప్పి ఈ దావలో రాకూడదు నా జాగాలో ఎంత ఆ మాటకు నువ్వేం కేడు వస్తావు వానేమో ఈ దావులు నువ్వు రావద్దు నీ ముంచే నచ్చిందే మాట్లాడుతూ ఉండింది. ఇప్పుడు కాదు దాన్ని అడిగేవాళ్ళు నువ్వు ఏడొస్తావో నేను ఏడుస్తావు నేను చెప్పేది. నువ్వు ఇప్పుడు ఈ ఇల్లు కట్టినావు వీటి నుంచి ఆడడానికి ఖాళీ జగ ఉంది మేము ఆడేసినాము. లేదప్పుడు మేము ఆడేమో చేసుకోవాలా లేదా ఇట్లా నడమ చేసుకోండి అట్లా రావాలన్నమాట. ఇది ఇల్లు కట్టింటే గోడ పక్క వేసుకొని ఇట్లా వేసుకోండి అని చెప్తారు. పేరు చెప్తే మనం అంటే కాదు అప్పుడు చెప్పాలా ఎవడన్నా అయిపోయింది సొంతం మాట లేదా ఉంటుంది పొచ్చెక్కించి ఏడే ఓడి కూడా విడిచిపెట్టాల్సిండేది. దావాను ఇప్పుడు ఆ కొళాయిలో తాగేసి నీళ్ళు ఉంటుందేమో. ఇప్పుడు ఏంటి గీయడం మేము ఆశించి ఇదంతా దావ పెట్టింది పెట్టిపోతే ఆడ గేట్ పెట్టేసి ఇప్పుడు ఈడ గేట్ పెట్టి దేవుడు రాకూడదు ఉంటుందా పోయింది మామూలు ఈడే ఉండిపోతాం మామూలు మనం ఈడే ఉండిపోతామా మనం ఎన్ని జాగాల్లో పోవాలా. ఓహో మాట్లాడుతా అనేక అవుతున్నా మనం రాకూడదు పోకూడదు. నువ్వు చెప్పావు ఖచ్చితంగా చేయరు అట్లా నేను అనాలా ఆ పెద్ద మనిషి చెప్పాల్సింది ఏం యోగతులు సంపద. ఇప్పుడు వానికి ఆడ ఇప్పుడు ఇది జాగా వాళ్ళ భూమి దాన్ని 2 భాగాలు చేసి ఇచ్చిండారు. నీ దాంట్లో నువ్వు ఉండిపోవాలి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో 4 అడుగులు ఈ పక్క గుర్తుతో వేసినారు. ఎట్లా రాయి నాకిన్నారు ఆ రాళ్ళు పత్తా లేదు. తిరిగి ఆ పొద్దు దాన్ని పొంచిన్నాడు నాకు ఈ పక్క దావద్దు నేను ఆ పక్క వస్తాను ఆ పక్క పోతానని పొంచుకొనింది. ఇప్పుడు ఈ పక్క నుంచి దావ కావాలంట. దావ విడిమంటారంట ఇప్పుడు యజమానులు ఒకరు దాంట్లో ఒకడో ఇద్దరు కొందరు అట్లా వాళ్ళు కాదు. వాడు ఎట్లా పోయినా ఏమీ లేకుండా అట్లా పోయేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. వాడు ఎట్లా పోయినా ఏమీ లేకుండా ఉండే అట్లా పోయేవాళ్ళు ఇప్పుడు అట్లా ఉండేవాళ్ళు. న్యాయం చెప్పేది నేను చెప్తాను. ఇప్పుడు నా కొడుకుకి వాడు నా కొడుకే కదా చంద్రగాడు వచ్చి చెప్పి ఇట్లా జరుగుతా ఉంటాను. ఇదే
వాడికి దావ కావాలి కదా, ఈ రోడ్ నుంచి ఎంత కావాలన్నా పెట్టుకోమన్నా, తిరిగి ఆ రోడ్ దాకా ఇడు. ఇప్పుడు వాడు ఇటు నుంచి పోవాలా, నేను ఆ పక్క నుంచి రావాలి. నీ దాంట్లోనూ ఇడి, నా దాంట్లోనూ పెట్టుకో. 10 అడుగులు పెడతారా పెట్టండి, 5 అడుగులు పెడతారా పెట్టండి, ఎంత పెడతారా మీ ఇష్టం. ఈ ఓతరాట ఎట్లయ్యా? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఒకటి కావాలని చేస్తాడు, దాని మీద పోటీకి లేనట్టు కూడా నాకు క్లియర్ తాకు వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏమే, ఇప్పుడు వాడు ఇల్లు కట్టుకునేదంతా వానికి ముక్కాలు వాసి అంతా పరంబోకే ఇచ్చిండారంట, కాలు వాసేనంట పట్టా ఇచ్చిండేది. కాబట్టి ఇప్పుడు భాగం కూడా పొడవున పడవ నుంచి తూర్పు దాకా భాగం పెట్టింది. వాడికి వస్తుంది, ఈడికి వస్తుంది పరంబోక. నీకెందుకు పరంబోక? అప్పుడు ఆపద కనపడలేదు పరంబోక. ఇల్లు కట్టేసి కూడా పరంబోకిగా ఎండ్లాం చేసుకున్నాడు, గట్టిగా ఉండే వీటికైనా మెత్తగా అయిపోయింది. అది నాకు వద్దనేదా లేదంటే దాన్ని గాలి కొట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడేదే ఇంకోడు మాట్లాడతాడప్ప, వాడు ఎవడో తిప్పేసి మాట్లాడతాడు. నేను వస్తాను రారా, రాత్రికో రేపు ఉంటాను, ఎవడన్నా మాట్లాడుతాను చెప్తాను నేను. నీ దాంట్లో దావిడమంటే వాడి దాంట్లో ఈడ్నే పెట్టుకో, ఎంత కావాలన్నా ఇడి. నువ్వు ఈ పక్క నుంచి పో, మేము ఆ పక్క నుంచి రావాలా. లేదా అది కాదా, ఇప్పుడు పరంబోకులో ఉంది నీ ఇల్లు, ఇదే ఈ సగం ఇట్లా పెట్టుకో, ఆ పక్క మాకుండి నీకు ఒప్పాలి కదా. ఒప్పుకోవాలా, లేకుండా పోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది చేసేది. ఏం మాట్లాడి ఎవడు ఇప్పుడు భాగం పెట్టి నీకు ఇచ్చినాక నీ ఆశని వాళ్ళు ఏమన్నా దునేసినారా, అన్నా ఏమార్చేసినారా, దబాయించిండారా? ఏం మాట్లాడుతూ ఉండేది మీరు? యజమానులు కూడా ఊర్లే అది మీద పెట్టుకొని కుచ్చి ఎగేసుకొని అది ఈ పొద్దు పెట్టండి రా వచ్చా, ఈ పొద్దు పెట్టండి ఆ పొయ్యి. ఏడైనా ఇష్టకు ఉందా లేదు, వాడు ఏమైనా చేసేసినాడా? ఇప్పుడు సరి భాగం పెట్టి అంట పోయా, నోరు మూసుకొని ఉండే గాడితేనే మాట్లాడండి రా. భాగం పెట్టియండి పోయి మీరు. నిశ్చితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, పోలీస్ స్టేషన్ పరిగెత్తేది మీకేనా? సీట్లు కట్టుకునేది మీరేనా? ఉండేది ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోండి కూడా ఉన్నాయి, సీట్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళు. మౌనంగా ఉండేది, అది పోతే కూడా పోయి అంత ఇచ్చిపోతే ఎట్లా? ఎంత వాళ్ళు సరిగ్గా మొన్ను ఏది కదంటే అయ్యేది. నీది వాళ్ళకొద్దు, వాళ్ళది నీకొద్దు. ఇప్పుడు అంతే పొచ్చి కూడా మాట్లాడేది ఎవరు ఎందుకో, వాళ్ళకి కావాల్సినట్టు మాట్లాడేది ఎందుకో, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది ఎందుకో, మీనికే జరుగుతుందనే ప్రయోజనం లేదు మాట్లాడి. ఇదే మాట్లాడదా లేదు. ఇప్పుడు వాళ్ళు భాగాలు పెట్టుకున్న తర్వాత నాకు తెలీదు, నువ్వే పోయింటో లేదు ఇంకెవడు పోయిందో ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా చేసేసింటే ఏమరా చేసినావు అని అడగ. యాళ్ళనే గాడి మగోని ఇట్లా మాట్లాడతావు అని అడగండి రా యజమాను. ఏమే ఏం అడుగుతుందా మంచి మాటలు మాట్లాడుతూ వాడు ఎవడో పెండామని కొట్టుకుండేవాడు ఎగేసి సిడిస్తే ఆడుతూ ఉంటే మీరు వాడు చూసుకొని ఉండేదా? ప్రయోజనం లేదు. దాన్ని అట్లా కొట్టేది. ఓహో అట్లా తినాలేమో కూకొని తినిపిస్తా, దానికి పైగా మెత్తగా ఉండేది తినకుండా మోటార్లు ఎత్తుందా కూకోరా తీరుగా మాదే జరుగుతుంది మాకే జరుగుతుంది అనేది ఇంకెవరికి జరిగేదా చెప్పు. ఏం మాటో ఏమిదో పోరా. నువ్వు అన్నట్టే వాడు పెండాము ఇంకోని పెండాము మాట్లాడితే మాట్లాడకుండా ఉంటారు. ఒకనాడు ఓడుస్తారు, 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు పట్టుకొని చుట్లు పట్టుకొని కుమ్ముకుంటే వెనకాడిపోతారు. అది జరుగుతుంది. ఇప్పుడేమో వాళ్ళు వాడు మాట్లాడాలి పోలీస్ స్టేషన్ పరిగెత్తారు. మీరు వాళ్ళు వచ్చి స్టేషన్కి వాళ్ళు పరిగెత్తే పోలీస్ స్టేషన్కి అంతా దూరంగా ఉండి అంతా పోయేది. అదేం వాళ్ళకి తెలీదా? తెలుసును కానీ నా ఇట్లా చెప్పలే. వద్దురప్ప వదుక్కొని పోదామని అనుకొని పోతా ఉండేది. దేశంలో లేని ఆస్తులా ఉంది మీకు ఈడ? ఏమన్నా వాళ్ళు అప్పుడు సంపాదించి ఎకరాలు పెట్టేసి పోయినాడా? మా తాత సంపాదించి పెట్టిండే ఆస్తికే కదా కొట్లాడేది. యానా కొడుకో వచ్చా ఏపా వాళ్ళు అప్పుడేమన్నా సంపాదించి పెట్టినా లేదా పూజారు వాళ్ళ అప్పుడేమన్నా సంపాదించి? మా తాత సంపాదించిన ఆస్తికే కదా నువ్వు ఇంకోడు
కొట్లాడేదిదా అది ఏమిందో సొత్తు వానికి ఎట్లా ఇచ్చుతావు బతికే కేసు లేదు ఆడుండేదాన్ని చేసుకొని తినే కేసు లేదు ఈడేదో కన్నోళ్ళతో వస్తుందని చెప్పి వీడికి వచ్చింది అది ఎన్ని రకాలు ఏమి వేసాడు ఎవడు అడిగేవాడులే ఎవరు నువ్వు ఓహో వచ్చి దిగించువా పోయించువా అసలు ఎవరు నాకు వీడియో ఉంచుకోండి చెప్పు